కాఫీ బీన్స్ రోస్ట్ కాఫీ రోస్ట్ బీన్స్ కాఫీ రోస్ట్ బీన్స్ మనం వేడిగా డూప్లికేట్ తెచ్చుకొని మనం కొంచెం స్మాష్ చేసి కాసుకొని తాగితే చాలా బాగా ఓకే అది ఇవి చెప్దాం రండి మేడం. నువ్వు నా చేతికి ఇచ్చి చెప్పండి, దాని రికార్డ్ అయింది ఆల్రెడీ. బాబు కబోర్డ్స్ పెట్టించుకుంటాం కదా చెక్కతోటి, చెక్కతో కాకుండా ఇలా గ్లాస్ తోటి ఇలా నొక్కితే ఇలా వచ్చేస్తుంది. ఇంకా మనం ఇలా పెట్టుకోవచ్చు, ఇలా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇలాగా అలాగే ఇది కూడా ఇలా వస్తుంది. ఏదో సరిగ్గా ఎక్కడో ఒకలా వస్తాను లేదండి చూడండి, కాకపోతే ఎట్లాగా టైప్ చేసేది క్లూజ్ ఉందా అని మనకి చాలా బాగా ఉపయోగం అనమాట. అందుకని ఇలాంటివి పెట్టించుకోవాలి. కానీ మేము పెట్టించుకోలేదు. నెక్స్ట్ టైం ఇది పెట్టించుకునేటప్పుడు మేము ఇలాంటివి అది కూడా పడుతుంది. ఇవి నేనేంటిగా చూపించేది మీరు దగ్గరగా బాగా చూడండి డీప్గా. ఇవేంటి అనుకుంటున్నారా, ఇక్కడ వీళ్ళు షాప్లో పెట్టితే బాగా రేట్ అనమాట. ఇవి వచ్చేసి మన ఒక్కల పైన తొక్కలు అనమాట. ఒక్క ఉంటుంది కదా, ఒక్క పైన తొక్క. ఇది వచ్చేసి ఏమన్నా పత్తికాయ ఉంటుంది కదా, పత్తికాయ మీద తొక్క. దీనికి రంగేసి ఇక్కడ పెట్టారు. ఇదేందనుకుంటున్నారా, ఇది కొబ్బరి మట్ట ఉంటుంది కదా, కొబ్బరి మట్టకి మధ్యలో ఆకులు తీసినాక కొబ్బరి మట్ట లేదంటే అరటి మట్ట, అదే అరటి మట్ట పెట్టుకోండి. అరటి ఆకు మధ్యలో ఒకటి ఉంటుంది కదా, అరటి దాన్ని అంటారు, దాన్ని ఇది వచ్చేసి కొబ్బరికాయ పైన పీసు ఉంది కదా, మనం కొబ్బరికాయ కొట్టి పీసు తీసేస్తాం కదా. ఇంకొకటి వచ్చేసి ఇదేంటిది అనుకుంటున్నారా, తంగేడు పువ్వేమో. తంగేడు పువ్వే, తంగేడు. ఇది కాయ, తంగేడు కాయ. ఇట్లా కాయ, ఆ కాయలో విత్తనాలను ఒక పక్క తీశారు, ఒక పక్క టెంకాయ. ఇది ఇంకోటి వచ్చేసి ఇవన్నీ ఎలాంటివి అనమాట. ఇది వచ్చేసి ఎంత గట్టిగా ఉంది, స్మెల్ బాగుంది. ఉన్న వాసన అంతా పెద్ద ఇప్పుడే బిల్ చేసుకుంటుంది, తర్వాత ఏం రాదు ఇక. స్మెల్ బాగుందని మేము దగ్గరకు వచ్చి డీప్గా చూస్తే అదే ఇవన్నీ అన్నమాట. ఓకే, ఏంటిదనుకుంటున్నారా, ఇది చెక్క బొచ్చ. చెక్క కాదు, బ్యాంబు. ఎదురు ఎదురు బొచ్చ అంటే మరి చెక్క ఎదురు. అదే అమ్మా, ఎదురు బొచ్చ అమ్మా కాస్త అంటే అమ్మ. మేము ఎన్ని వస్తుంది, ఎందుకంటే ఇంట్లో తీసుకెళ్ళేకి వచ్చి అంతా ఫస్ట్ చూసుకుంటాం అన్నమాట. ఇది చాలా బాగుంది. మనం గోధుమ పిండి కలుపుకునే కానీ అయినా కానీ వంట చేసుకుని ఈతాకులతో చేసిన మ్యాటు. ఇది టేబుల్స్ మీద పెట్టుకుని ఇలా హాట్ గిన్నెలు పెట్టాలంటే ఇది పెట్టుకోవాలి. మళ్ళీ మంచి వాసన వస్తుంది. మంచి వాసనే ఉంది. ఏ తాకులు తాట ఒరిజినల్ వాసన. ఏ తాకులకి రంగులేసింది కాదు కదా. ఇంకొక విషయం ఏంటంటే, ఇది తీసుకున్నామంటే మనము పని తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఉతుక్కునే పని ఉండదు. క్లాత్ అయితే ఉతుక్కోవాలి, అదంతా తలనొప్పి. ఏమైంది, పురికొస్తో కట్టారు. ఇదిగో పురికొస్తో కట్టారు. బిజినెస్ ఏంతో కట్టినా కానీ మనమైనా మళ్ళీ ఫస్ట్ నుంచి సారీ మేడం, నో ప్రాబ్లం. ఆర్డర్ పెట్టాలి మేడం, పెన్స్.
ఐకియా ఎవరిని అడుగుతామండి? అయితే లేదు ఫోను మనీ చేసిన నాకు. హలో హలో కిరణ్, ఇక్కడ ఏంటి లైట్ వెలగటం లేదు, ఏం లేదు, ఎక్కడ ఏం చేస్తున్నావు? ఆఫీస్లో సరిగ్గా చూసుకునే పని లేదా? కట్టి పెట్టారు ఉల్లిపాయలు కోసుకొని తినేవి కాదు, ఈ థర్మాకోల్తో చేసిన ఉల్లిగడ్డలు. ఆలుగడ్డలు అవి, ఉల్లిపాయలు కాదు. ఉల్లిగడ్డలు ఆలుగడ్డ జగన్మోహన్ చెప్పిండు ఆలుగడ్డలు అవి. ఆ జగనన్న చెప్పాడు కదా ఉల్లిపాయలు ఉర్లగడ్డలు ఒకటేనా, ఇట్లా ఆర్టిఫిషియల్ పెట్టినప్పుడు మరి ఏ అయింది చెప్పేది తెలియక కన్ఫ్యూజ్ అయి చెప్పింటాడు. అవునా? ఫోన్ బుక్ చేసి పట్టుకుంది. ఎవరిని ఫోన్ బుక్ చేసి పారు నువ్వు కదా. ఏంది పనుకున్నా ఇంకా తిరిగేది ఉంటే? మాది టేబుల్ కాలు పెట్టుకునేది కాదు మా స్టడీ, ఇది స్టడీ టేబుల్. నువ్వు కాలు పెడతావు దీనిపైన, అన్నీ నీకు ఫ్రీ ఇస్తారు. ఏంది పనుకున్నా వెళ్ళాలి లేవా మా? వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు పనుకోవటం. ఆడ కిరణ్ కూడా పడ్డాడు. అది తిరిగావుగా. నిజంగా సాగిపోయింది ఎన్ని చూసేసరికే, కానీ అన్ని చూసాం బాగానే ఉన్నాయి, కానీ ఏమన్నా తినడానికి కూడా పెడితే బాగుండేది కదా. చివర్లో అదే పెట్టారు వాళ్ళు అన్ని ప్లాన్ చేసి. అన్నం తినలేదు కిరణ్ చెప్పాలంటే. మరి రూమ్కి వచ్చి తిని రావచ్చు, అన్నం వండే కదా, సాంబ్రాటు తీసుకురావచ్చు కదా. తిరిగి ఓపిక లేక వండుకునేది నిమ్మలంగా వచ్చి. అంటే బాగుంది కొనుక్కున్నా, కానీ ఇప్పుడు దాకా తిరిగిన కాళ్ళకి రిలీఫ్ వచ్చింది 5 నిమిషాలలో. ఈ టైంలో ఫిక్స్ అవుతాం. నీ డ్రెస్ మ్యాచ్ అయింది. నీ మ్యాచ్ అయిపోయావు ఈ బెడ్లో. అసలు నువ్వు ముఖానికి కూడా వచ్చేయమంటే డ్రెస్ కన్ఫ్యూ. బెడ్ సెలెక్టింగ్ కోసం వచ్చాను, కానీ ఆ బెడ్ నచ్చింది. పెట్టే అది అదే బాగుంది, ఇది అంత ఇది లేదు అసలు. దాని మీద కాలు పెట్టేదాన్ని అంత రిలీజ్ వచ్చింది. అదే సెలెక్టింగ్. విజిటింగ్ చార్జెస్ 10 రూపీస్. పెద్దమ్మకి రా తీసుకోవడానికి లోపల లేదు. రా బయటికి రా.
ఆ, ఇలా పెట్టేది ఆ. చూస్తే బాగానే ఉంది రిచ్గా. డాల్ పిన్ను అది ఏంటిది? షార్క్ షార్క్, డైనోసరస్, టీరెక్స్. అక్టోబర్ అక్టోబర్ కాదు మా ఆక్టోపస్. ఇదేమన్నా వెజ్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను. దానిపైన తింటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కామెంట్స్లో చెప్పండి. ఇది అప్లోడ్ చేస్తావా? ఇది కాఫీలో నేను చక్కెర వేసుకున్నాను, తాగుతున్నాను. అది తెచ్చారు, ఇది తెచ్చారు. ఈ ఆరు పదమేని ముందు తాగుతున్నా కాఫీ. అది ఎందుకు ఇది తిన్నాక తర్వాత తాగేదాన్ని కదా సాయి. ఇప్పుడు ఇది బర్త్డే సెలబ్రేషన్స్. తినండి కూర్చొని. నాకా మీకా? ఎవరికన్నా మా పక్కన నేను రా టేస్ట్ అయిందరో. వైన్ మందు. వైన్ వైన్ అరే నిజం చెప్పండి. వైన్ గ్రేప్ వైన్. బాగానే ఉంది కావచ్చు. సింపుల్గా వేసుకుంటారా? వేసుకోవాలి. అంతదానికి వీడియో ఎందుకు వచ్చి ఇది నచ్చలేదు నాకు. అట్లా కాదు కదా మాకు విజువల్. రజనీకాంత్ కాదు. నాకంటే ఫేమస్ అడుగు నడుస్తుంటే వీడియో తీసుకో. మనకి ఇంట్లో గడ్డి కాళ్ళంట వచ్చిన ఊసి పారేస్తాం కదా. వీళ్ళు ఈ గడ్డి పీసులు ఎండబెట్టి తొంగ ఎండబెట్టి ఇలా షో చెట్టు చేశారు. ఇది కాస్ట్ ఎంతో. ఏంది పిచ్చి బేండ పెట్టుకుంది. నీ ఫేస్ కార్డ్ పెట్టి చూపెట్టు. ఏందమ్మా చూస్తున్నా? ఇవన్నీ గడ్డి పూలు, గడ్డి మొక్కలు రాయిది. ఇది ఎంత పర్రది, అది రాలుతుంది కూడా. ఇవన్నీ పిచ్చి అన్ని తీసుకొచ్చి ఇట్లా షో చేసి ఇది ఎంత రేటు? చాలా ఉంది రేటు ఎంతో. సిటీలో ఉండేవాళ్ళు పిచ్చోళ్ళు చెప్తున్నావు కదమ్మా. ఏం పిచ్చి తెచ్చి 500 అంట. బాగుంది.